మీడియాలో ఆ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మన ఏంటిది పిల్లనిచ్చిన అత్త అత్తను పిల్లనిచ్చిన అత్త ప్రియుడి ముక్కు కోసుడు ఒకటి. ఇగో పిల్లనిచ్చిన అత్తతో అల్లుడు పెళ్ళాట. దీనికి ఏం కాన్పూర్ దేహాత్ అట. కాన్పూర్ దేహాత్లో ప్రేమకు వయసుతోటి వయసుతో పని లేదు. కాదు కానీ పిల్ల దగ్గర లేని అత్త దగ్గర ఏమున్నదిరా నీకు? నాకు అర్థమైతే లేదు. ఏం నచ్చింది దాని దగ్గర నీ దగ్గర నీకు? ఆమెకైనా కొంచెం సిగ్గుండాలి కదా. అందుకే ఒకటి అంటారు, ప్రేమకు వయసుతోటి పని ఉండదు, ప్రేమ గుడ్డిది అనేది. ప్రేమలకు అవన్నీ ఉండయి, మచ్చనమే అంతే. కాదు మరి ఇప్పుడు పిల్ల పరిస్థితి తల్లికైనా కొంచెమైనా సిగ్గు అనిపించలేదా? ఆ పిల్లని అట్లా మట్టి పోసినట్టే కదా. మంచిగానే ఉన్నాడు మరి, ఇద్దరు ఉంచుకుంటాడు ఆయన. ఇద్దరితో ఉంటాడా? ఇద్దరితో ఉంటే అయిపోగా పెళ్ళి ఎందుకు మరి? పబ్లిక్ తెలిస్తే కొంచెం బాగుంటది అనే ఉద్దేశం, అంతే ఉండదు. లీగల్ వేరు, ఇల్లీగల్ వేరు. అయితే ఏదో మోసం జరిగింది ఇక్కడ, అట్లా కాదు. వీడేదో అప్పంచెలు కథలు పడుతున్నట్టున్నాడు, ఆయన దొరికినట్టున్నాడు వాస్తవానికి. అట్లా దీంతోనే కాపురం చేస్తామో ఇచ్చిపెట్టిపోయినట్టున్నది ఆ పిల్ల. అయితే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇంత పనికి వస్తామని వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అదే అయి ఉంటది, అంతే. ఏమున్నది? ఏంది, ఓ అల్లుడు తన అత్తగారి అందానికి ముగ్ధులైన ఆమెను పెళ్ళాడాడు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహాత్ అక్బర్పూర్ పరిధిలో ఈ విచిత్ర ఘటన వెలుగులో చూసింది. కూతురు పెళ్లి తర్వాత అత్తగారింటికి రాకపోకలు సాగించాడు, పడ్డాడట. ఇక రెండు అవి ఇవి రెండు నేర్పించింది పిల్లాడు, మంచోడు. అరే నీ అమ్మాయి ఇప్పుడు కాదు మరి మామేటి వేండు లేడా చూపించలే కదా. ఎంత ఇగో ఈ దిక్కుమేల మోకపు ఇదే ఆవుల మోకపు దొరికింది. ఏంటంటే ప్రియుడి కోసం తన 6 ఏళ్ల కుమార్తెను హత్య చేసిన తల్లి అట. చిన్నపిల్లలు ఏం చేస్తారండి, 6 సంవత్సరాల పిల్లలు? ఏం గిట్ట తయారయ్యారు ఇదంతా, ఏం మనుషులు వీళ్ళు. ఇగో చిచి ప్రియుడి కోసం తన సొంత బిడ్డను 6 ఏళ్ల పాపను చంపేసిందట. వీళ్ళు సరే, వీళ్ళు తిరగని బోళ్ళు బల్బు వస్తే ఏమన్నా ఏని గాని కనడం ఎందుకు? పిల్లల్ని చంపడం. పిల్లలు ఏం పాపం చేసిరే నిన్ను దిక్కువేల మొక్కందన? ఇగో ఇంకా అది కాదు, ఇగో ఇది ముక్కు కోసి చేతిలో పెట్టిండట. ఉత్తరప్రదేశ్ చేసుకుంది. పెళ్ళై 6 నెలలకే రీనా అనే యువతి తన అత్తారింటి పక్కనే ఉండే యువకుడు అజయ్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. బిల్డింగ్ పైన చిన్నగా మళ్ళీ మాట్లాడుకుంటారు, సరసాలు చేస్తా అంటే భర్తకు గమనించి మీదికి వచ్చి దొరకబట్టి ముక్కు వచ్చి మంచోడు పాపం, ముక్కు వచ్చింది. వేరే వాడి పందుల పాలవు. అమ్మ ఎటు పోతుంది సమాజం, ఏమైతుంది? ఎందుకు ఈ లంగ పనులు లంగేశాలు ఏమవుతుంది మరి? ఓడేమో అత్తతోని పిల్లని ఇచ్చిపెట్టి అత్తతోని పోతాడు. విచిత్ర ఘటనలు చూస్తాను. అయినా సుప్రీంకోర్టు కూడా ఒకటి ఇచ్చిందండి, అంటే శారీరకంగా వెళ్ళడం తప్పు కాదు అని చెప్పేసి. దీనికి ఏం పుట్టిన మొగుడు ఉన్నాడు కదా. అదే ముందుగా ప్రియుడి కోసం చిన్న పాపను ఎందుకు చంపాలండి? బిడ్డ ఏం పాపం చేసింది? 6 ఏళ్ల పాప. దానికి సిగ్గుందా కొంచెమన్నా? ఈ ఆడవాళ్ళంతా ఇట్లా తయారవుతారు. సమాజం మరి తయారైపోయింది. అసలు ఒకప్పుడు మన సాంప్రదాయం, మన కల్చర్ చెప్పుకునేటువంటి సిద్ధాంతం మారిపోతా ఉన్నాయి. ఇక్కడ మన దగ్గర కాదు, ఇది ఎక్కడిది? ఇది బెంగళూరు స్వామి, బెంగళూరు. ఇంత దారుణమా? ఇక వీని వీడియో మంచిగా ఉన్నది. ఇంకా వీడియో కలిసి కమ్మని సంసారం అట. కలిసి ఉంటే కలిసి సుఖం, కమ్మని సంసారం. కానీ ఎంత ఆదర్శమైనటువంటి వివాహం అంటే. ఏం పోయే కాలం రని అవని. పిల్లల దగ్గర లేదు, తల్లి దగ్గర ఏం పడబడ్డది? పడబడ్డదంటే మంచిగానే కనబడుతుంది మనకి. నీ అమ్మ దరిద్రపు మొక్కలమ్మన్న, దరిద్రపుడు. దానికన్నా సిగ్గులేదు. బిడ్డ నోట్ల మట్టి పోసింది, వాళ్ళని చేసుకుంటుంది. బిడ్డ బతికేం కావాలి? అటు ఇద్దరు కుటుంబాలు నాశనం ఒక రకంగా. ఎందుకండి, కలిసి ఉంటే మంచిగా ఉంటారు. ఏమైతుంది, ఇబ్బంది ఏముందల్లా? అంటే కూతురు ఎటు పోవాలి, ఇప్పుడు దాని భర్త ఎటు పోవాలా? అందరు కలిసే ఉంటారు. నువ్వు భలే ఉన్నావు కదా అని